ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థపై ప్రస్తుతం సందిగ్ధత కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగిస్తుందా లేదా అనే దానిపై వాలంటీర్లలో సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా? జగన్ హయాంలోనే వాలంటీర్ వ్యవస్థకు ఎండ్ కార్డు పడిపోయిందా? ఇంతకు కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోనుంది? అసలు వాలంటీర్ల ఫ్యూచర్ ఏంటి? వాలంటీర్ల పరిస్థితి ఏంటి? ఎన్నికల ముందు జీతం 10,000 చేస్తామని హామీ ఇచ్చిన కూటమి పార్టీలు ప్రభుత్వంలోకొచ్చాక వారి విషయంలో ఎందుకు ఇంకా మౌనంగా ఉన్నాయి? అసలు వాలంటీర్ల విషయంలో కూటమి సర్కార్ ఎలా ముందుకు వెళ్లనుంది? ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ప్రశ్నలివే. జగన్ హయాంలో తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత లేదు. న్యాయస్థానాలు సైతం వాలంటీర్ వ్యవస్థకున్న చట్టబద్ధత గురించి ప్రశ్నించిన జగన్ పట్టించుకోలేదు. వైసీపీ ముఖ్య నేతలైతే వాలంటీర్స్ అంతా వైసీపీ కార్యకర్తలేనని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వాలంటీర్ వ్యవస్థపై అనేక విమర్శలొచ్చాయి. తెలుగుదేశం, జనసేన శ్రేణులు సైతం వాలంటీర్ వ్యవస్థపై గతంలో అనేక విమర్శలు గుప్పించాయి. అయితే కొంతమంది వాలంటీర్లు ఒంటరి మహిళలపై అఘాయిత్యాలు చేయడం, కొన్ని చోట్ల పింఛన్ సొమ్ముల్లో చేతివాటం చూపించడం, ఇలాంటి వ్యవహారాల వలన మొత్తం వాలంటీర్ వ్యవస్థకే చెడ్డ పేరొచ్చిందన్న ప్రచారం అప్పట్లో గట్టిగానే నడిచింది. వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని జగన్ డేటా మొత్తం సేకరించారన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చాయి. అంతేకాదు వైసీపీకి అనుకూలంగా లేని వారికి వాలంటీర్లతో బెదిరించారని అప్పట్లో గట్టిగానే విమర్శలొచ్చాయి. ఇలా వైసీపీ హయాంలో వచ్చిన వాలంటీర్ వ్యవస్థలో ఆ వ్యవస్థను వైసీపీ కార్యకర్తలతో నింపడం వలన జగన్ తన రాజకీయ ఎదుగుదల కోసం వాడుకోవాలని ప్లాన్ వేసినట్టు అప్పట్లో గట్టిగానే ప్రచారం నడిచింది. అయితే ఎన్నికల ముందు వాలంటీర్ల రాజీనామా అతిపెద్ద నాటకీయ పరిణామం. వాలంటీర్ వ్యవస్థపై కూటమికి సంబంధించి నాయకులు చేసిన కామెంట్లకు నిరసనగా సగానికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు. అయితే ఆ సందర్భంలోనే వాలంటీర్లకు న్యాయం చేస్తామంటూ కూటమి పార్టీల నేతలు హామీ ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ అధికారంలోకి వచ్చాయి. దాదాపు అధికారంలోకి వచ్చి 5-6 నెలలు గడుస్తోంది. అయితే వాలంటీర్ విషయంలో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే వాలంటీర్లు వ్యవస్థలోనే లేరు అంటూ ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు టీడీపీకి చెందిన నాయకులు కానీ చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి. నిజంగానే వారన్నట్లు వాలంటీర్లు వ్యవస్థలో లేరు. 2023 వరకే వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఆ తర్వాత జగన్ దాన్ని రెన్యువల్ చేయలేదు. ఇంకా అసలు ఇంకోవైపు సగానికి పైగా వాలంటీర్లు రాజీనామానే చేసేశారు. తాజాగా వాలంటీర్లకు ఝలక్ తగిలింది. గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు రోజువారీకి కేటాయించిన యాప్లో హాజరు వేసుకుంటున్నారు. ఈ హాజరును గత వారం ప్రభుత్వం నిలిపివేసింది. దాంతో ఈ వ్యవస్థ అమల్లో లేదని మరోసారి రుజువయ్యింది. వాలంటీర్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఇటీవల ఏపీ శాసన మండలిలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో ఇస్తున్న సంకేతాలు వారికి ప్రతికూలంగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఇక వాలంటీర్ల వ్యవస్థ ఉండదనే విషయాన్ని తేల్చి చెప్పడం లేదు. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కొత్త రిక్రూట్మెంట్లు ఏమైనా ఉంటాయా అన్నది తేలాల్సి ఉంది. తాజాగా సచివాలయాల శాఖకు సంబంధించిన యాప్ నుంచి వాలంటీర్ల హాజరు ఆప్షన్ను తొలగించారు. ఇప్పుడు తాజాగా ఈ యాప్లో ఆప్షన్ను తొలగించినట్టు వాలంటీర్ సంఘాల నేతలు వెల్లడించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల వేళ ఏపీ శాసన మండలిలో వాలంటీర్ల వేతనాల అంశంపైన చర్చకొచ్చింది. స్పందించిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అసలు ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ అమల్లో లేదన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే 2023 ఆగస్టు తర్వాత వాలంటీర్లు రెన్యువల్ కాలేదని, ఈ మేరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేశారు. అసలు అమల్లో లేని వాలంటీర్ల వ్యవస్థకు జీతాలు ఎలా చెల్లిస్తామని ప్రశ్నించారు. అమల్లోనే లేని వాలంటీర్లు ఎలా రాజీనామా చేస్తారని మంత్రి వ్యాఖ్యానించారు. వాలంటీర్ల రెన్యువల్ పైన నిర్ణయం తీసుకుని వైసీపీ ప్రభుత్వం నాడు వాలంటీర్లను, ప్రజలను మోసం చేసిందని మంత్రి ఆరోపించారు. మొన్న దిగిపోయేంత వరకు
వాళ్ళకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వలేదు అధ్యక్ష. నేను మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష, ఆ తర్వాత వాళ్ళు పదవుల్లో ఉన్నారా లేదా అధ్యక్ష? జీవో ఇవ్వలేదు, రెన్యువల్ చేయలేదు, లేని వాళ్ళని రాజీనామా చేయించారు. అంటే ఇది ఒక ఫేక్ ప్రపంచం అధ్యక్ష. లేని వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు, లేని వాళ్ళ చేత ఎలక్షన్ కోడ్ అన్నారు. ఎలా చేస్తారు అధ్యక్ష? ఇది ప్రజలను తప్పుదోవ పట్టించారు, వాళ్ళ నమ్ముకున్నటువంటి కార్యకర్తలను తప్పుదోవ పట్టించారు, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. మాకు కూడా తెలియదు అధ్యక్ష. వారు చెప్పినట్లుగా మేము రెన్యువల్ చేద్దాం అనుకున్నాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకొద్దామని చెప్పారు అధ్యక్ష. తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష, ఇవి మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాల్లో లేరని, అటువంటి వాళ్ళని కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. సర్వీస్లో లేకుండానే వారి చేత రాజీనామాలే ఫేక్ ఆట. వాలంటీర్ సేవలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించలేని పరిస్థితి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడాను పరిశీలించండి, ఏమైనా అవకాశాలు ఉంటాయో చూడమన్నారు అధ్యక్ష. ఇంకో విచిత్రం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు ఉద్యోగాల్లో లేరు, అయినప్పటికీ కూడా మే వరకు జీతాలు చెల్లించారు. ఎలా సాధ్యమైంది అధ్యక్ష? ఇది ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్త పరిస్థితి. ఇదొక సాక్ష్యం అధ్యక్ష. ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు, దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష. వాళ్ళని సహృదయంతో చూద్దాం అన్నాం. వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి. వాలంటీర్ల రెన్యువల్ పైన నిర్ణయం తీసుకుని వైసీపీ ప్రభుత్వం నాడు వాలంటీర్లను, ప్రజలను మోసం చేసిందని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించాలంటే ఈ మేరకే రెన్యువల్ జీవో ఇవ్వవచ్చునని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అదేవిధంగా అంతకు ముందు డిప్యూటీ సీఎం పవన్ సైతం వాలంటీర్లపైన కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లను రద్దు చేయాలని పంచాయతీ ఛాంబర్ నేతలు పవన్ను కోరగా వాలంటీర్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయొచ్చు, కానీ వాళ్ళసలు వ్యవస్థలోనే లేరు, ఇదో సాంకేతిక సమస్య అంటూ తేల్చి చెప్పారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. దీంతో ప్రభుత్వం కొత్తగా వాలంటీర్ వ్యవస్థపైన కొత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందనే అంశం స్పష్టమవుతోంది. వాళ్ళకి మన ప్రభుత్వం కూడా పాపం ముఖ్యమంత్రి గారు జీతాలు పెంచుతామని చూస్తున్నా కానీ ఎక్కడ జీవోలో వాళ్ళు లేరు. ఎక్కడ వైసీపీ పాపం వాలంటీర్స్ని చాలా అన్యాయంగా మోసం చేసేస్తుంది. ఈ మెసేజ్ కూడా మీరు తీసుకెళ్ళి ఏదైనా చేద్దాం పాపం ముందుకెళ్దాం అంటే. సో అందుకని ఇది వాళ్ళని రద్దు చేయడానికి కూడా వాళ్ళ ఉద్యోగులు ఉంటే రద్దు చేయొచ్చు. అసలు ఇది రద్దులో ఉన్నారా లేదనేది అది అసలు అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయిపోయింది. అందువల్ల కొంచెం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇక్కడ మొన్న గత 2 క్యాబినెట్ల ముందు ఎప్పుడో ఒక క్యాబినెట్లో జరిగింది దీని మీద డిస్కషన్. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల లబ్ధిని ఇంటి వద్దకే చేరవేయాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్లతో పాటుగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి వాలంటీర్లను దానికి అనుసంధానం చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ను నియమించి వారికి 5,000 రూపాయలు గౌరవ వేతనమిస్తూ సంక్షేమ పథకాల లబ్ధిని అర్హులకు అందిస్తూ వచ్చారు. అయితే ఏపీ ఎన్నికల సమయంలో వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ వద్దంటూ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదన్న టీడీపీ కూటమి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల్లో గెలిచిన టీడీపీ కూటమి అధికారంలో రావడంతో తమకు నెలకు 10,000 రూపాయల గౌరవ వేతనం వస్తుందని వాలంటీర్లు ఆశిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 5-6 నెలలు కావస్తున్నా దీనిపై స్పష్టత లేదు. వీటికి తోడు సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నారు. అసలు వాలంటీర్ల అవసరం లేకుండానే సంక్షేమ పథకాలు ఇళ్లకు చేరుస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకున్నారు జగన్. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి లాంటి పెద్దలు అనేక సభల్లో చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికలకు ముందు తమకు జగన్ అనే ముఖ్యమంటూ రాజీనామాలు సైతం చేసిన వాలంటీర్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏ మేరకు సహకరిస్తారో
కూడా చెప్పలేం. అంతేకాదు వాలంటీర్ల వలన నష్టమే తప్ప లాభం లేదని ఎన్నికల ఫలితాలతో వైసీపీకి సైతం బోధపడింది. ఇష్టానురీతిన వాలంటీర్ల పెత్తనం చేయడంతో వైసీపీ నాయకులకు ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. కొంతమంది వాలంటీర్లు లంచాలు, ఒంటరి మహిళలపై చేసిన అత్యాచారాలు వైసీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చాయి. మహిళల అక్రమ రవాణా విషయంలో పవన్ కళ్యాణ్ సైతం నాడు వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ మొత్తం ఆనాడు విజయసాయిరెడ్డి ఆలోచనల ఫలితమే అని తెలుస్తోంది. ఇంటింటా వాలంటీర్లను పంపి ప్రభావితం చేస్తే ఎప్పటికీ అధికారం తమ వద్దే ఉంటుందని జగన్కు నూరు పోసినట్టు అప్పట్లో పెద్ద ఎత్తున టాక్ నడిచింది. అయితే మొత్తానికి ఆ ప్లాన్ పూర్తిగా బెడిసి కొట్టిందనే చెప్పాలి. వైసీపీ 11 సీట్లకే పరిమితం అవడంతో వాలంటీర్లు సైతం ఓ కారణం కావడంతో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థపై కూటమి సర్కార్ పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. అయితే వాలంటీర్ వ్యవస్థను కొనసాగించం అని మాత్రం కూటమి ప్రభుత్వం చెప్పడం లేదు. దీంతో అసలు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లబోతున్నారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. వాలంటీర్ వ్యవస్థ అంటే ఎవరు అధికారంలో ఉన్నా తమకు అనుకూలంగా ఉన్నవారినే నియమించుకుంటారు. వాలంటీర్ వ్యవస్థ వంటి జన్మభూమి కమిటీలలో కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నవాళ్ళనే నియమించుకునేవారు గతంలో. ప్రభుత్వ ఉద్యోగులతో చేయించాల్సిన పనుల్లో ప్రైవేట్ సైన్యాన్ని చొప్పిస్తే అంతిమంగా నష్టం తప్పదా? వాలంటీర్లపై కూటమి సర్కారు మానవతా దృక్పథం చూపించబోతోందా? ఇక వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం కనుక వద్దనుకుంటే నెక్స్ట్ ఏం చేస్తారు? జగన్ అధికారంలో ఉన్ననాళ్ళు ఏ రేంజ్లో ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. జనసేన, టీడీపీలపై ఎంతగా ఉక్కుపాదం మోపినా ఆ రెండు పార్టీలు అదరక బెదరక పోరాటం చేసి అధికారాన్ని సాధించాయి. అయితే రాజ్యాంగేతర వ్యవస్థలతో జనసేన, టీడీపీలను అడ్డుకోవాలని భావించిన జగన్ తీరా ఎన్నికలు వచ్చేసరికి బొక్క బోర్లాపడ్డారా? వాలంటీర్ల వంటి వ్యవస్థల అవసరం ఎవరికుంది? ప్రజలకా, ప్రభుత్వాలకా? వైసీపీ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణాల్లో వాలంటీర్లు ఒకరు. పంచాయతీరాజ్ వ్యవస్థకు సమాంతరంగా ఏర్పాటైన సచివాలయ వ్యవస్థలో సర్పంచ్లకు అధికారాలు లేకుండా పోయాయన్న విమర్శలున్నాయి. అలాగే వాలంటీర్ల కారణంగా సర్పంచ్లకు గ్రామాల్లో విలువ లేకుండా పోయిందని, సర్పంచ్లను మించి వాలంటీర్లు జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఎన్నికల్లో చాలా మంది వైసీపీకి అనుకూలంగానే పనిచేశారన్న ఆరోపణలున్నాయి. కొందరు తమ విధులకు రాజీనామా చేసి మరీ వైసీపీ కోసం ఎన్నికల్లో పనిచేశారు. వైసీపీ ఏజెంట్లుగాను పోలింగ్ రోజు వ్యవహరించారు. ఇక అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఆ వ్యవస్థ ఉంటుందని కానీ తొలగిస్తామని కానీ చెప్పలేదు. అయితే వాలంటీర్లు వ్యవస్థలో లేరన్న స్టేట్మెంట్ మాత్రం ఇచ్చారు. గతంలో వైసీపీ వెంట నడిచిన వాలంటీర్లలో అనేక మంది తమను కొనసాగించాలని కూటమి ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు విన్నవిస్తున్నారు. పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచ్ సంఘాలు మొదటి నుంచి సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాయి. ఈ వ్యవస్థల కారణంగా ప్రజలు ఎన్నుకున్న తాము ఉత్సవ విగ్రహాల్లా మారామని సర్పంచ్లు అనేక మార్లు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రాజ్యాంగేతర శక్తులుగా వాలంటీర్లు తెరమీదికి తెచ్చారన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని సర్పంచ్ల సంఘాలు ప్రభుత్వానికి విన్నవించిన సంగతి తెలిసిందే. ఆ శాఖలన్నీ కూడా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు వీటి ఆధ్వర్యంలో నడవాలండి. కనుక దయచేసి ఆ గ్రామ సచివాలయాల్ని, గ్రామ వాలంటీర్లని మా పంచాయతీల ఆధీనంలోకి తీసుకొచ్చి సర్పంచుల నేతృత్వంలో పనిచేయించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. అదొకటి మేజరు ఇష్యూ సార్. అది సెకండ్ పాయింట్ అండి. ఒకవేళ అలా విలీనం చేయకపోతే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ సర్పంచులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని రద్దు చేయమని చెప్పి అడుగుతున్నామండి. ఫస్ట్ పాయింట్, మాలో విలీనం చేయండి సార్. గ్రామ పంచాయతీల్లో మేము పని చేయించుకుంటాం వాళ్ళతో. విలీనం కుదరదు అంటే కనుక కంపల్సరీ వాలంటీర్లను రద్దు చేయమని చెప్పి అడుగుతున్నాం సార్. అండ్ అది పాలసీ మ్యాటర్ ఏంటనేది మీరు నిర్ణయం తీసుకోండి సార్.
నిజానికి వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ చాలా ఆశలు పెట్టుకుంది. వాలంటీర్లు కూడా వైసీపీ కార్యకర్తలే కావడంతో ఎన్నికల ముందు ఇల్లిల్లు తిరిగి జగనన్నకు ఓటు వెయ్యాలంటూ ప్రచారం చేశారు. 5 ఏళ్ల పాటు తామిచ్చిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అయితే ఎన్నికల్లో మాత్రం ప్రజలు జగన్ వద్దు పొమ్మన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా రాజ్యాంగేతర వ్యవస్థలకు విరుద్ధం కాబట్టి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి వాలంటీర్లుగా ఉన్నవారిని ఇతర పనుల్లో తీసుకోనున్నట్టుగా తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ 5-6 నెలలు గడుస్తున్నా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా గుణాత్మక మార్పులేవి రాలేదని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. వాలంటీర్లు సంక్షేమ పథకాలు అందించడం, పెన్షన్ల పంపిణీ వంటివి నాణానికి ఒకవైపే కనిపించే అంశాలు మాత్రమే. వాలంటీర్ల నియామకం నుంచి విధి నిర్వహణ వరకు స్థానిక నేతల కనుసన్నల్లో సాగింది. తమ పరిధిలో ఉండే ఇళ్లపై పరోక్షంగా నిఘా ఉంచడం, రాజకీయ అభిప్రాయాలను ప్రభావితం చేయడంతో పాటు అధికార పార్టీ చెప్పిన పని చేయడమే లక్ష్యంగా నాడు వ్యవహారం సాగింది. గతంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో పనుంటే ఆయా కార్యాలయాలకు వెళ్లి పనులు పూర్తి చేసుకోవాల్సి వచ్చేది. సచివాలయం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదని గొప్పలు చెప్పుకున్నారు. కానీ ప్రతి ప్రభుత్వ శాఖ తమ అధికారులను సచివాలయాలకు పూర్తి స్థాయిలో బదిలీ చేయలేదు. గతంలో ఎంఆర్ఓ ఆఫీసులో లభించే సేవలు పొందాలంటే అక్కడికి వెళ్లాల్సి వచ్చేది. కేవలం దరఖాస్తుల స్వీకరణకు సచివాలయాలు పరిమితమయ్యాయి. చివరికి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక అమ్మకాలను కూడా సచివాలయాలు నిర్వహించలేకపోయాయి. గతంలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో అందినన్ని సేవలు కూడా సచివాలయాలు ప్రజలకు ఇవ్వలేకపోయాయి. ఈ గవర్నెన్స్ ద్వారా సుదీర్ఘ కాలంగా ఏపీలో అమలైన పాలన సదుపాయాలకు సచివాలయాల రాకలతో బ్రేకులు పడ్డాయి. రకరకాల సేవల్ని సచివాలయాల్లో ఇస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించిన ఆచరణలో మాత్రం అది నెరవేరలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లు లేకపోయినా అన్ని పథకాలను ఇళ్లకే వచ్చి అందించే వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తే జన్మభూమి కమిటీలను మళ్లీ యాక్టివ్ చేస్తారన్న వాదన ప్రస్తుతం వినిపిస్తున్నా మరోసారి అటువంటి సాహసానికి చంద్రబాబు పూనుకునే అవకాశం లేదని మరికొందరు అంటున్నారు. ఎందుకంటే గతంలో జన్మభూమి కమిటీలు ఏకఛత్రాధిపత్యం వహించి ఎమ్మెల్యేలకు ప్రజలకు మధ్య కనెక్షన్ను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఆ జన్మభూమి కమిటీల వలనే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందన్న వాదనలు సైతం ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ అయినా జన్మభూమి కమిటీలైనా రాజ్యాంగేతర వ్యవస్థగానే చెబుతున్నారు. ఇటువంటి వ్యవస్థలతో అంతిమంగా ఆయా పార్టీలకు ప్రభుత్వాలకు నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కాబట్టి రాజ్యాంగేతర వ్యవస్థలకు కూటమి ప్రభుత్వం దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థను మాత్రమే పక్కన పెట్టినా ప్రస్తుతం రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను వేరే పనులకు వాడుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై ప్రజల్లో కూడా అంతగా సానుభూతి కనిపించడం లేదు. జగన్ హయాంలో వాలంటీర్ల బెదిరింపులకు గురైన చాలా మంది మళ్లీ వాలంటీర్ వ్యవస్థ వద్దు అని కోరుతున్నారు. అటు సర్పంచులు కూడా వాలంటీర్లు వద్దని అంటున్నారు. ఇలా అన్ని వైపుల నుంచి వాలంటీర్ వ్యవస్థ వద్దు అన్న మాటే వినిపిస్తోంది. ఈ తరుణంలో వాలంటీర్ వ్యవస్థను మళ్లీ కొనసాగిస్తారా లేదా అన్నది ప్రభుత్వం స్పష్టత ఇస్తే కానీ తెలియదు. అయితే ఈ వ్యవస్థ లేకపోయినా రాజీనామాలు చేయకుండా ఉన్న ఉద్యోగులను మాత్రం వేరే పనుల్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ అయినా జన్మభూమి కమిటీలు అయినా ప్రజలకు ఉపయోగపడేదానికంటే ప్రభుత్వాలకే అనుకూలంగా ఉంటాయని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాటి అవసరం ప్రజల కంటే ప్రభుత్వ అధినేతలకే ఎక్కువ. వాలంటీర్ వ్యవస్థపై అంతిమంగా కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని అందరిలోనూ ఇప్పుడు ఉత్కంఠ రేగుతోంది. మరి వాలంటీర్ల ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అన్నది కాలమే తేల్చాలి.